నియోజకవర్గం వైసీపీ నేతలకు కలిసి రావటం లేదా? అక్కడ ఇన్ఛార్జీలుగా ఉన్న పార్టీ నేతలు ఏదో కేసులో ఇరుక్కుంటున్నారా? ఒకరి తర్వాత మరొకరిని కేసులు తరుముతున్నాయా? సమస్యలు ఊపిరాడనివ్వకుండా ఉరుముతున్నాయా? ఈ కేసులకి తోడు వర్గపోరు డోసుతో అక్కడి నేతలు వెలవెల్లాడుతున్నారా? ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు? ఆముదాల వలస వైసీపీకి సలసల, తరుముతో ఉన్న కేసులు, ఉరుముతో ఉన్న కష్టాలు, కేసులకు తోడు వర్గపోరు డోసు. ఆముదాల వలస నియోజకవర్గం వైసీపీ నేతలకు కలిసి రావడం లేదా? అక్కడ పరిస్థితి చూస్తే అలాగే ఉందంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్. నియోజకవర్గ వైసీపీలో కీలక నేతలుగా ఉన్న మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, పార్టీ ఇన్ఛార్జ్ చింతాడ రవిని పోలీస్ కేసులు వెంటాడుతున్నాయి. ఆముదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవిపై లేటెస్ట్ గా కేసు నమోదైంది. గురువారం నాడు వైసీపీ అధినేత జగన్ శ్రీకాకుళం వెళ్లారు. ఆ సందర్భంలో శ్రీకాకుళం కొత్త రోడ్ జంక్షన్ దగ్గర డ్యూటీలో ఉన్న మహిళా ఎస్ఐ ప్రబలికతో చింతాడ రవి, ఆయన అనుచరులు అనుచితంగా ప్రవర్తించారంటూ పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో రవి A1 గా ఉన్నారు. ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు బుక్ అయింది. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని సమాచారం. ఇక కొద్ది రోజుల కిందట కూడా చింతాడ రవి హౌస్ అరెస్ట్ అయ్యారు. పంటకాల్వ స్థలాన్ని టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కబ్జా చేశారని చింతాడ ఆరోపించారు. ఆ సందర్భంగా చర్చకు రావాలని ఇద్దరు నేతలు సవాళ్లు విసురుకున్నారు. దీంతో ఉద్రిక్తత తలెత్తింది. చింతాడ రవి బయటకు వెళ్లకుండా పోలీసులు ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు. కేసుల డోస్తో చింతాడ రవి విలవిల్లాడిపోతుంటే సీనియర్ నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంని కూడా కేసులు తెగ ఇబ్బంది పెడుతున్నాయి. శ్రీకాకుళంలోని చాపురం పంచాయతీ పరిధిలో 900 గజాల స్థలాన్ని కబ్జా చేయడానికి కుట్ర చేశారంటూ తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణిశ్రీ, కుమారుడు చిరంజీవి నాగ్లపై కేసు నమోదైంది. భూ యజమాని బతికుండగానే ఆయన చనిపోయినట్టు మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించి స్థల యజమాని కుమార్తెగా వేరే మహిళను చూపించి తమ్మినేని కుమారుడు ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ తప్పదని భావించి తమ్మినేని భార్య వాణిశ్రీ, కుమారుడు చిరంజీవి నాగ్ కొద్ది రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తమ్మినేని, ఆయన భార్యకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో వాళ్లు మాత్రం అజ్ఞాతాన్ని వీడారు. ఆ తర్వాత తమ్మినేనిని శ్రీకాకుళం పోలీసులు విచారించారు. ఈ కేసులో తమ్మినేని సీతారాం A6 గా, ఆయన కుమారుడు చిరంజీవి నాగ్ A5 గా, తమ్మినేని భార్య వాణిశ్రీ A7 గా ఉన్నారు. ఇక ఈ కేసుల గోలకు తోడు ఆముదాల వలస వైసీపీలో గ్రూప్ వార్ ఒక రేంజ్ లో నడుస్తోందని టాక్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆముదాల వలసలో పార్టీ పరిస్థితి 4 నేతలు 4 కార్యాలయాలు అన్నట్టు నడిచింది. వైసీపీ అధికారం కోల్పోయినా వర్గపోరుకు ఫుల్ స్టాప్ పడలేదు. దీంతో ఆముదాల వలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న తమ్మినేని సీతారాంను శ్రీకాకుళం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా పంపి ఆముదాల వలస ఇన్ఛార్జ్ గా చింతాడ రవికుమార్ నియమించింది వైసీపీ అధిష్టానం. అయినా అక్కడి గ్రూప్ వారికి ఫుల్ స్టాప్ పడలేదని టాక్. మొత్తానికి ఆముదాల వలస నియోజకవర్గంలో వైసీపీకి ఏమైందేమో కానీ నేతలకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. వరుస కేసులతో వాళ్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అధికార కాంగ్రెస్ కి అడ్డాగా ఉన్న ఆ ఉమ్మడి జిల్లాలో పార్టీ పదవుల పంచాయతీ కొనసాగుతూనే ఉందని టాక్. ఆ జిల్లాలో ఓ నియోజకవర్గంలో పార్టీ పదవుల రచ్చ చల్లారక ముందే మరో నియోజకవర్గంలో నేతల మధ్య కోల్డ్ వార్ కాకరేపుతోందట. ఇంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య లొల్లితో క్యాడర్ కి పదవులు దక్కటం లేదని సమాచారం. నామినేటెడ్ పోస్టుల భర్తీ 2 ఏళ్లుగా పెండింగ్ లోనే పడిపోయిందట. లీడర్ల గొడవతో తమకి పదవులు రాకపోవడం ఏంటని క్యాడర్ గుస్సా అవుతోందంటారు. ఇంతకీ ఏదా జిల్లా, ఎవరా నేతలు? మిర్యాలగూడ కాంగ్రెస్ లో కోల్డ్ వార్, నేతల మధ్య పదవుల పంచాయతీ, పార్టీ పదవులపై కుదరని ఏకాభిప్రాయం. ఎమ్మెల్యే బత్తుల వర్సెస్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎంపీ రఘువీర్ జోక్యం కోరుతోన్న క్యాడర్. ఉమ్మడి
నల్గొండ జిల్లాలో నిన్నటి వరకు తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మందుల సామెల్, కోమటిరెడ్డి బ్రదర్స్ వర్గాల మధ్య పార్టీ పదవుల మేటర్ హీట్ రేపింది. ఇది కాస్త కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డు మీద పడి తన్నుకునేదాకా దారితీసింది. ఈ చిచ్చు పూర్తిగా చల్లారక ముందే మిర్యాలగూడ కాంగ్రెస్ లో కూడా నేతల మధ్య పార్టీ పదవుల మేటర్ మంట రేపుతోందట. దీంతో మిర్యాలగూడ కాంగ్రెస్ రాజకీయాలు రోజురోజుకు రాజుకుంటున్నాయి. మిర్యాలగూడకు వాణిజ్య కేంద్రంగా పేరుంది. ఇది రైస్ ఇండస్ట్రీకి ప్రసిద్ధి. మొదటి నుంచి మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీపై సీనియర్ నేత జానారెడ్డికి గట్టి పట్టుంది. అయితే 2023 ఎన్నికల్లో బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. బత్తులను జానారెడ్డి వ్యతిరేక వర్గంగా పరిగణిస్తూ ఉంటారు. జానారెడ్డి ప్రధాన అనుచరుడు శంకర్ నాయక్ ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. అప్పటి నుంచి మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే బిఎల్ఆర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ వర్గాలుగా విడిపోయిందని లోకల్ టాక్. లక్ష్మారెడ్డి, శంకర్ నాయక్ వర్గాలు పలుమార్లు బహిరంగంగానే బాహాబాహికి దిగాయి. ఈ రెండు వర్గాల మధ్య మున్సిపల్ ఎన్నికల సమయంలో తలెత్తిన విభేదాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయట. పార్టీ మండలాధ్యక్షుల నియామకంపై ఎమ్మెల్యే బత్తుల, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మధ్య విభేదాలు రగులుతున్నాయని చెప్తున్నారు. నియామకాలు, నిర్ణయాల విషయాల్లో తమ మాటే చెల్లాలని నేతలిద్దరూ పట్టుబడుతున్నారని సమాచారం. దీంతో నియోజకవర్గంలోని అడవిదేవులపల్లి మినహా మిగిలిన మండలాధ్యక్షుల నియామకం పూర్తయింది. వీళ్ళిద్దరి మధ్య లొలితో నియోజకవర్గం నుంచి డీసీసీ పదవుల్లో ఎవరినీ నియమించలేకపోయారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోందట. పదవుల విషయంలో ఎమ్మెల్యే బిఎల్ఆర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందంటున్నారు. నేతలిద్దరూ తమ తమ అనుచరుల కోసం పట్టుపట్టడంతో అధిష్టానం ఈ నియామకాలను పెండింగ్ లో పెట్టిందంటున్నారు. ఈ ఇద్దరు నేతల మధ్య జరుగుతోన్న వర్గపోరుతో మిర్యాలగూడ కోటాలోని నామినేటెడ్ పోస్టులు కూడా ఖాళీగా ఉండిపోయాయని సమాచారం. మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీతో పాటు కొత్తగా ఏర్పాటైన దామచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి కూడా పాలక వర్గాన్ని నియమించకుండా పెండింగ్ లో పెట్టేసింది అధిష్టానం. మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోకి రైస్ ఇండస్ట్రీ వస్తుంది. ఈ కమిటీ చైర్మన్ పదవికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉండడంతో పోటీ ఎక్కువగా ఉంది. ఈ పదవులను తమ అనుచరులకే కట్టబెట్టాలని అటు ఎమ్మెల్యే, ఇటు ఎమ్మెల్సీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో నేతల మధ్య ఏకాభిప్రాయం రాలేదని పార్టీలో టాక్. ఒక వర్గం సూచించిన పేర్లను మరో వర్గం వ్యతిరేకించడంతో ఆ పదవులు కాస్త పెండింగ్ లో పడిపోయాయని కేడర్ పరేషాన్ అవుతోంది. మరోవైపు మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల నామినేటెడ్ పదవుల విషయంలో కూడా ఇదే రకమైన రచ్చ కొనసాగుతోందట. మండల కాంగ్రెస్ కమిటీల నియామకాలపై ఎమ్మెల్సీ శంకర్ నాయక్ వర్గం తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేస్తోందట. పార్టీలో కష్టపడ్డ వాళ్లకు కాకుండా ఎమ్మెల్యే వర్గానికే పదవులు కట్టబెడుతున్నారని ఎమ్మెల్సీ వర్గం ఆరోపిస్తోందంటున్నారు. అయితే ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాత్రం ఈ విమర్శలను కొట్టిపారేస్తున్నారు. పార్టీ పదవుల్లో సామాజిక సమతుల్యం పాటిస్తూ అందరి అభిప్రాయాల మేరకే నియామకాలు చేపట్టామని ఆయన చెప్తున్నారట. నేతల మధ్య విభేదాలు వీధికెక్కకపోయినా అంతర్గతంగా పెద్ద యుద్ధమే నడుస్తోందంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. లీడర్ల మధ్య వర్గపోరుతో పార్టీ పదవుల పంపకంలో జాప్యం జరగడంపై కేడర్లో తీవ్ర అసహనం నెలకొందని చెప్తున్నారు. మార్కెట్ కమిటీలు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల నియామకాలకు బ్రేక్ పడ్డంపై ఆశావాహులు ఆవేదన చెందుతున్నట్టు సమాచారం. నేతల మధ్య విభేదాలతో ఇప్పుడు అందరి దృష్టి ఎంపీ రఘువీర్ రెడ్డిపైనే పడిందంటున్నారు. మిర్యాలగూడ కాంగ్రెస్ లో వర్గపోరుకు చెక్ పెట్టేందుకు ఎంపీ రఘువీర్ రెడ్డి చొరవ తీసుకోవాలని కాంగ్రెస్ కేడర్ కోరుకుంటోందని సమాచారం. ఎంపీ నేరుగా జోక్యం చేసుకుని నేతల మధ్య సమన్వయం తీసుకురావాలనుకుంటున్నారట కార్యకర్తలు. అయితే ఇదెంతవరకు సాధ్యపడుతుందో చూడాలంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. 3 తరాల పాటు టీడీపీకి సేవలందించిన ఆ కుటుంబం ఇప్పుడు మౌనంగా ఉందట. ఇది తుఫాన్ కి ముందు ప్రశాంతత, లేక మరేదైనా వ్యూహం దాగుందా? తరతరాలుగా పార్టీని ముందుకి నడిపించిన ఆ ఫ్యామిలీని కాదని నియోజకవర్గ టీడీపీకి కొత్త ఇన్ఛార్జిని నియమించింది అధిష్టానం. దీంతో నియోజకవర్గంలో పసుపు పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న ఆ రాజకీయ కుటుంబం ఇప్పుడు మౌనమే సమాధానంగా వేచి చూస్తోంది అంటున్నారు. అసలు ఆ కుటుంబాన్ని పక్కన పెట్టడానికి కారణం ఏంటి? ఆ ఫ్యామిలీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? ఏదా నియోజకవర్గం? మౌనంగా బిజివేముల ఫ్యామిలీ. రితీష్ రెడ్డికి దక్కని ఇన్ఛార్జి పోస్ట్. క్యాడర్తో రితీష్ మీటింగ్. బద్వేల్లో మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్లు. 3 తరాల ఆధిపత్యానికి ముగింపు. కొత్త ఇన్ఛార్జితో కలిసి పని చేస్తారా లేదా? మౌనమే వ్యూహమా? మరేదైనా ప్లాన్ ఉందా? టీడీపీ ఆవిర్భావం నుంచి బద్వేల్లో ఆ పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది బిజివేముల కుటుంబం. తాత వీరారెడ్డి నుంచి మనవడు రితీష్ రెడ్డి వరకు నియోజకవర్గంలో పసుపు జెండాను ఎగరేశారు. టీడీపీ తరపున పలుమార్లు గెలిచిన వీరారెడ్డి మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఆయన మరణం తర్వాత బద్వేల్లో టీడీపీ ప్రాభవం కోల్పోయింది.
బిజివేముల కుటుంబం కూడా తన వైభవం కోల్పోయింది. 2 దశాబ్దాలకు పైగా బద్వేల్లో మొదట్లో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. అయితే బద్వేల్లో బిజివేముల కుటుంబానికి ఇప్పుడు గడ్డుకాలం మొదలైందంటున్నారు. ఆ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ అయినప్పటికీ బిజివేముల కుటుంబానికే మొన్నటిదాకా టీడీపీ ఇన్ఛార్జి పదవి కట్టబెట్టేవాళ్లు. అయితే ఇప్పుడు రాజకీయ సమీకరణలు మారిపోయాయి. బిజివేముల కుటుంబానికి చెందిన రితీష్ రెడ్డిని కాదని సూర్యనారాయణ రెడ్డికి బద్వేల్ టీడీపీ పగ్గాలు అప్పజెప్పారు. టీడీపీ అధిష్టానం నిర్ణయంపై రితీష్ రెడ్డి, ఆయన తల్లి విజయమ్మ గుర్రుగా ఉన్నారని టాక్. 2004 నుంచి ఇక్కడ టీడీపీ ఓడిపోతూనే ఉంది. బద్వేల్లో జరిగిన గత 5 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించలేకపోయింది. దీంతో ఇక్కడి నాయకత్వాన్ని మార్చాలనే అభిప్రాయానికి టీడీపీ అధిష్టానం వచ్చిందట. దీనిలో భాగంగా బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జిగా సూర్యనారాయణ రెడ్డికి పగ్గాలప్పజెప్పారని సమాచారం. ఇక సూర్యనారాయణకు పార్టీ పగ్గాలివ్వడంతో రితీష్ రెడ్డి, ఆయన తల్లి విజయమ్మ కొంత అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం బద్వేల్లో తమ అనుచరులతో వాళ్లు సమావేశమయ్యారు. కార్యకర్తల అభిష్టం మేరకు నిర్ణయం తీసుకుంటామని, మీరేం చెప్తే అదే చేస్తామని కార్యకర్తలనుద్దేశించి విజయమ్మ, రితీష్ రెడ్డి అన్నారని టాక్. ఇక కొత్త ఇన్ఛార్జ్ సూర్యనారాయణ రెడ్డితో పని చేయమని గాని, చెయ్యవద్దని గాని అధిష్టానం చెప్పలేదని కేడర్కు రితీష్ తెలిపారట. ఈ మ్యాటర్లో టీడీపీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూసి ఆ తర్వాతే మనం ఒక నిర్ణయానికి వద్దామని కార్యకర్తలతో రితీష్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. దాదాపు 4 దశాబ్దాలకు పైగానే టీడీపీతో నడుస్తున్న బిజివేముల కుటుంబం పరిస్థితి ఇప్పుడు పొలిటికల్ చౌరస్తాలో నించున్నట్టు అయిందంటున్నారు విశ్లేషకులు. అయితే రితీష్ రెడ్డి పార్టీ మారతారా లేక పార్టీలోనే ఉంటారా అనే చర్చ నడుస్తోందంటున్నారు. టీడీపీ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తూ వాళ్లు ముందుకు సాగుతారని, పార్టీ మారే ఆలోచనలో లేరని సమాచారం. అయితే కొత్త ఇన్ఛార్జి సూర్యనారాయణ రెడ్డికి వాళ్లు సహకరిస్తారా, నియోజకవర్గంలో ఆయన్ను ఎదగనిస్తారా అనే అనుమానాలు టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయని టాక్. ఇక రితీష్ వర్గం సహకరించకపోయినా బద్వేల్లో టీడీపీ పరాజయాలకు అడ్డుకట్ట వేసి పార్టీని విజయ పథంలో సూర్యనారాయణ నడిపిస్తారో లేదో చూడాలంటున్నారు విశ్లేషకులు. ఆ నియోజకవర్గ బీఆర్ఎస్ లో వర్గ పోరు ముదిరిందట. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత డీలా పడ్డ క్యాడర్ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావించిన కనీస పోటీ కూడా ఇవ్వలేక చతికిల పడింది. మాజీ ఎమ్మెల్యేల మధ్య వర్గ పోరుతో నియోజకవర్గంలో పార్టీ రెండుగా చీలిపోయిందని టాక్. ఈ మధ్య పార్టీ కమిటీల నియామకంలో కూడా వర్గ విభేదాలు బయటపడ్డాయి. దీంతో మాజీ ఎమ్మెల్యే తీరుపై ఓ వర్గం గుర్రుగా ఉంది అంటున్నారు. లీడర్ల మధ్య గ్రూప్ వార్తో గులాబీ క్యాడర్ నైరాస్యంలో మునిగిపోయిందని చెప్తున్నారు. నియోజకవర్గంలో వర్గ పోరుకి ఫుల్ స్టాప్ పెట్టేలా అధిష్టానం చొరవ చూపాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు? మెచ్చా నాగేశ్వరరావు అచ్చా కాదంటున్నారట అశ్వరావుపేట బీఆర్ఎస్ క్యాడర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట గులాబీ పార్టీలో వర్గపోరు ముదిరిందని సమాచారం. మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్ల మధ్య అంతర్గత పోరు నడుస్తోందంటున్నాయి పార్టీ శ్రేణులు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పోటీ చేసి ఘోర పరాజయం పాలయ్యారు. ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ లో ఉన్న తాటి వెంకటేశ్వర్లు ఎన్నికల సమయంలో గులాబీ గూటికి చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో గులాబీ శ్రేణులు డీలా పడ్డాయి. అడపాదడపా కార్యక్రమాలే తప్ప నియోజకవర్గంలో బీఆర్ఎస్ పెద్దగా కార్యక్రమాలని చేపట్టడం లేదు. ఏదో నామకే వస్తేగా కార్యక్రమాలు చేస్తున్నారని కార్యకర్తలు పెదవి విరుస్తున్నారట. ఆ తర్వాత జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా కారు పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. దీనికి తోడు నియోజకవర్గ బీఆర్ఎస్ మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు వర్గాలుగా విడిపోయిందని చెప్తున్నారు. నియోజకవర్గంలో 2 వర్గాలుగా మారి పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట. మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా గులాబీ జెండా ఎగురుతుందనుకున్న అశ్వరావుపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఘోర ఓటమిని చవిచూసింది. దీంతో పార్టీ శ్రేణులు నిరాశలో మునిగిపోయాయి. అసలు నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనే చర్చ ఆ పార్టీ శ్రేణుల్లోనే జరుగుతోందని సమాచారం. ఇచ్చిన హామీల్ని నెరవేర్చడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందంటూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పోరాడాల్సిన ప్రతిపక్ష పార్టీ వర్గపోరుతో తలమునకలైందని చెప్తున్నారు. ప్రజా సమస్యల్ని గాలిగొదిలేసి పదవుల కోసం నాయకులు పోటీపడి గ్రూపు తగాదాలతో వీధికెక్కుతున్నారు. మధ్య బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా పార్టీలోని అంతర్గత విభేదాలు వీధికెక్కాయని సమాచారం. 2 వర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలు జరిపాయి. మెచ్చా నాగేశ్వరరావు ఒక వర్గం కార్యక్రమానికే హాజరు కావడంతో మరో వర్గం ఆయనపై ఆగ్రహంగా ఉందని చెప్తున్నారు.
మండలాధ్యక్షుల నియామకంలో కూడా రచ్చ రగిలిందని చెప్తున్నారు. ఈ నియామకాలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు వైఖరిపై సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అశ్వరావుపేట మండలాధ్యక్షుడి ఎంపికలో తనకు నచ్చిన వ్యక్తికే పదవిని మెచ్చా కట్టబెట్టారని స్థానిక నాయకుల అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకోలేదనే ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నాయి. తన నిర్ణయాన్ని నాయకులపై రుద్ది ఇదే ఫైనల్ అన్నారట మెచ్చా. పరిణామాలతో కంగుతిన్న నేతలు మెచ్చాపై బహిరంగంగానే తిరుగుబాటు చేస్తున్నారని టాక్. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసిన నేతల్ని విస్మరించి తన అనుకూల వర్గానికే పెద్దపీట వేయాలని మాజీ ఎమ్మెల్యే మెచ్చా చూస్తున్నారంటూ కార్యకర్తలు మండిపడుతున్నారు. అశ్వరావుపేటలో గులాబీ వాడిపోకుండా ఉండాలంటే వర్గపోరుకు అడ్డుకట్ట వేయాలని, మెచ్చాపై చర్యలు తీసుకోవాలని పార్టీ హైకమాండ్ కు విజ్ఞప్తి చేస్తోందట క్యాడర్. మంత్రి నారా లోకేష్ మంత్రాంగంతో ఆదోని కూటమిలో కుమ్ములాటలకి ఫుల్ స్టాప్ పడ్డట్టేనా? కర్నూలు వెళ్లిన లోకేష్ కూటమిలో గొడవలపై సున్నితంగా స్పందించారు. పార్టీలు, వ్యక్తుల పేర్లు ప్రస్తావించకుండానే విభేదాలున్నప్పటికీ కలుపుకుపోవాలి అని టీడీపీ లీడర్లు క్యాడర్కి సూచించారు. ఆయనకి తమ గోడు చెప్పుకోవాలన్న కార్యకర్తల కోరిక నెరవేరలేదు. లోకేష్ సూచనలతో ఆదోని కూటమి క్యాడర్ ఇక కలిసి పనిచేస్తారా? నేతలు సర్దుకుపోతారా? ఇంతకీ మిషన్ ఆదోని సక్సెస్ అయ్యిందా? రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ కర్నూలు జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించారు. ఆదోనిలో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఆ తర్వాత టీడీపీ నేతలు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆదోని కూటమిలో విభేదాల గురించి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లాలని కార్యకర్తలు, నేతలు అనుకున్నారు. అయితే ఆ సమావేశంలో మాట్లాడేందుకు అవకాశం రాకపోవడంతో వాళ్ళేమీ చెప్పలేకపోయారని సమాచారం. ఆదోని నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పార్థసారథి ఉన్నారు. గత 2 ఏళ్లుగా టీడీపీ, జనసేన నేతలతో ఆయనకు అస్సలు పడడం లేదని టాక్. ఆదోని టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడుకు ఎమ్మెల్యే పార్థసారథితో సత్సంబంధాలు లేవని చెబుతారు. ఈ ఇద్దరి నేతలు ఉప్పు నిప్పులా వ్యవహరిస్తున్నారట. ఇక జనసేన నేతలతో కూడా ఎమ్మెల్యే పార్థసారథికి సఖ్యత లేదని సమాచారం. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎక్కడకు వెళ్లినా టీడీపీ, జనసేన నేతలు అడ్డుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే పార్థసారథితో టీడీపీ, జనసేన నేతలకు డైలీ సీరియల్లా డైలాగ్ వార్ నడుస్తోంది. ఈ విషయాలన్నీ ఫిర్యాదుల రూపంలో అధిష్టానానికి చేరాయి. లోకేష్ రాకతో ఆదోని కూటమి విభేదాల విషయాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లాలని టీడీపీ నేతలు భావించారు. అధికారంలో ఉన్నప్పటికీ తాము ప్రతిపక్ష నేతల్లా ఉండాల్సొస్తోందంటూ తమ గోడు చెప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళక అవకాశం దొరకలేదు. ఆదోనిలో జరుగుతున్న పరిణామాలు తనకు తెలుసని, కూటమిలో ఎన్ని విభేదాలున్నప్పటికీ కలిసి వెళ్లాల్సిందేనని టీడీపీ లీడర్లకు, క్యాడర్కు లోకేష్ సూచించారు. కూటమి పార్టీలకు, ఆ పార్టీల తరపున గెలిచిన ఎమ్మెల్యేలకు విలువివ్వాల్సిందేనని, కష్టపడిన ప్రతి కార్యకర్తకు ఫలితం ఉంటుందని సూచించారు. ఆ తర్వాత బూత్ కమిటీలతో, క్లస్టర్ ఇన్ఛార్జ్లతో లోకేష్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మిషన్ ఆదోనితో కూటమిలో కుమ్మలాటలకు లోకేష్ పరిష్కారం చూపిస్తారని టీడీపీ నేతలు భావిస్తే కలిసి పనిచేయండి, అంతా సర్దుకుంటుంది అని ఆయన సూచించడంతో తమ్ముళ్లు అయోమయంలో పడ్డారని టాక్. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న సమయంలో ఆదోని కూటమిలో రగులుతున్న విభేదాలకు ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అనేది చర్చగా మారిందంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ ట్రెండ్ నడుస్తోంది. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ పావులు కదుపుతోంది. పార్టీకి క్యాడర్ ఉంటే సరిపోదు, ఇతర పార్టీల నుంచి బలమైన లీడర్లని లాగేసి అమాంతంగా బలాన్ని పెంచుకోవాలి అని కాషాయ పార్టీ పెద్దలు డిసైడ్ అయ్యారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ పార్టీలోకి ఆహ్వానించాలని టీబీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ స్పష్టం చేశారు. అయితే బీజేపీ జాయినింగ్ స్ట్రాటజీకి ఓ స్పీడ్ బ్రేకర్ అడ్డుపడుతోందట. దీంతో చేరికలు స్లో అయ్యాయని టాక్. ఇంతకీ ఏంటా అడ్డంకి? అధికారమే లక్ష్యం, చేరికలే మార్గం. గేట్లు బార్లా ఓపెన్ చేశామన్నారు, అయినా లీడర్లు క్యూ కట్టడం లేదేంటి? చేరికలు స్లో అవడానికి కారణమేంటి? ఆ ఒక్కటి అడ్డంకిగా మారిందా?
తెలంగాణలో పట్టు సాధించాలని చూస్తున్న బీజేపీ హైకమాండ్ చేరికలతోనే విజయం సాధించగలమని గట్టిగా నమ్ముతోంది. రాబోయే రోజుల్లో అధికారంలోకి రావాలంటే ఇతర పార్టీల నుంచి బలమైన లీడర్లు, క్యాడర్ను పార్టీలోకి తీసుకోవాలని, వాళ్ళను కలుపుకుపోవాల్సిందే అని బీజేపీ జాతీయ నాయకత్వం స్పష్టం చేస్తోంది. మధ్య తెలంగాణ పర్యటనకు వచ్చిన బీజేపీ అగ్రనేతలంతా ఇదే మాటను పదే పదే నొక్కి వక్కాణించారు. మరి ముఖ్యంగా రాష్ట్ర సంస్థాగత ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. చిన్న పెద్ద తేడా లేదు, ఇతర పార్టీల నుంచి వచ్చే ప్రతి ఒక్కరిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించండి అంటూ కుండబద్దలు కొట్టేశారు. ప్రస్తుతం పార్టీకున్న బలం సరిపోదని కింది స్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి కీలక నేతల వరకు ఇతర పార్టీల నాయకుల్ని చేర్చుకుంటేనే పార్టీ గ్రాఫ్ పెరుగుతుందని కమలనాథులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ వ్యూహమంతా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కార్పొరేషన్లు, బల్దియా ఎన్నికలపైనే ప్రధానంగా ఫోకస్ అయింది. 3 కార్పొరేషన్ల ఎన్నికలను సెమీఫైనల్స్ గా భావిస్తున్న బీజేపీ ఇతర పార్టీల్లోంచి, మరి ముఖ్యంగా గులాబీ పార్టీ నుంచి కాషాయ పార్టీలోకి భారీగా చేరికలుంటాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ప్రక్రియ ఆశించిన స్థాయిలో వేగం అందుకోలేదు. డివిజన్ల వారీగా ప్రత్యేకంగా దృష్టి పెడితేనే మంచి ఫలితాలు వస్తాయని కమలనాథులు భావిస్తున్నారు. పార్టీలోని చేరికల కమిటీ పూర్తి స్థాయిలో యాక్టివ్ కాలేదని గుసగుసలు వినిపిస్తున్నాయట. పార్టీలోకి ఎవరొస్తామన్నా ఒకే ఒక కండిషన్ పెడుతున్నారట. అదే ఇప్పుడు కమలదళంలో చర్చకు దారితీస్తోందంటున్నారు. కాషాయ కండువా గప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారు, రండి కలిసి పనిచేద్దామని స్వాగతం పలుకుతారు. కానీ రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇస్తామనే హామీ ఇప్పుడే ఇవ్వలేమని కాషాయ పార్టీ షరతు పెడుతోందంటున్నారు. ఇదే పార్టీలో జాయినింగ్స్ కు అడ్డంకిగా మారిందని, దీంతో చేరికల్లో వేగం మందగించిందని పార్టీ వర్గాల్లో టాక్. ఎన్నికల సమయానికి టికెట్ల కోసం చాలా మంది నేతలు క్యూ కడతారని బీజేపీ గట్టి నమ్మకంతో ఉందట. గ్రేటర్ పీఠమే టార్గెట్ గా సాగుతున్న ఈ పొలిటికల్ గేమ్ లో కమలనాథులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. బీజేపీ బలహీనంగా ఉన్న డివిజన్లలో ఇతర పార్టీలకు చెందిన బలమైన లీడర్లకు గ్యాలమేస్తున్నారు. అయితే అదేమంతా జోరుగా సాగడం లేదని టాక్. రాష్ట్రంలో పార్టీ రోజు రోజుకు బలపడుతోందని, ప్రజలు ఇప్పటికే తమను బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా చూస్తున్నారని బీజేపీ నేతలు మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చేరికల ప్రక్రియ కాస్త నెమ్మదిగా సాగుతోన్నా సరైన టైంలో మాత్రం జాయినింగ్స్ తో ఓపెనింగ్స్ అదిరిపోతాయంటున్నాయి బీజేపీ వర్గాలు. తమ వ్యూహం పక్కాగా పనిచేస్తుందంటున్నారు వాళ్ళు. బీజేపీ చేరికల వ్యూహంతో గ్రేటర్ పాలిటిక్స్ లో హీట్ పెరిగింది. మొత్తానికి గ్రేటర్ రాజకీయం రాబోయే రోజుల్లో మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోందంటున్నారు.